ఈ ఆన్లైన్ గేమ్లకైతే పిల్లలైతే మొత్తం వ్యసనంగా తయారయ్యారు. ఎంతో మందిని చూసినాం మనం గతంలో కూడా. ఆ పబ్జి గేమ్లు, ఏదేదో గేమ్లు, కొత్త కొత్త గేమ్లు, ఆ గేమ్లకు ఇట్లా ఫోన్లు పట్టుకుంటారు పిల్లలు. ఈ తల్లిదండ్రులను కూడా కొంతమంది గుర్తుపట్టలేని స్టేజ్కి తయారయ్యారు. మన గతంలో కూడా చూసినాము. మళ్ళా ఒక దగ్గరనైతే ఏంది, మన అక్క చెల్లెలు ముగ్గురు బిల్లి మీద దూకి ఆత్మహత్య చేసుకురు. అదేమో గేమ్ అట, గేమ్ కు అలవాటు పడి. ఇగో కొరియన్ లవ్ గేమ్ కు ముగ్గురు అక్క చెల్లెలు బలి. చూడురి, కొరియన్ లవ్ గేమ్ అట. ఈ మొదటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ లేకుంటే ఈ బాధలు అనేటివి ఉండే కదా. 9 ఫ్లోర్ల నుంచి దూకి సూసైడ్ గజియాబాద్ లో దారుణం. వ్యసనంగా మారిన ఆన్లైన్ కొరియర్ లవ్ గేమ్. కొన్నాళ్ళుగా స్కూల్ కు డుమ్మా కొట్టి మరీ ఆట. కొన్ని రోజుల నుంచి స్కూల్ కు డుమ్మా కొట్టి ఆట ఆడుతుర్రట. అయ్యో దారుణం అసలు. కట్టడి చేసేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం. ఈ మొత్తం వాళ్ళు దానికి అడాప్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఏం కట్టడి చేస్తే ఏం లాభం? ఫస్ట్ నుంచే మనం పిల్లలకు ఫోన్లు అలవాటు చేయకుండా కంట్రోల్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా. వాడు మొత్తం నిండా మునిగి దానికి బానిసంగా తయారైనాక మీరు కట్టడి చేస్తే ఇంతవరకు మనస్తాపానికి గురైరట. మనస్తాపంతో బిల్డింగ్ పై నుంచి దూకిన బాలికలు స్వారీ పాటు లేఖ రాసి అగాయత్యం. ఏం లాభం చెప్పుర్రి మీరు? ఆ చేసులేదో ఫస్ట్ నుంచి వేసి పిల్లలకు ఫోన్లు చేయకపోతే ఈ గేమ్ ఆడకపోదురు, వాళ్ళు బిల్డింగ్ మీద దూకి చచ్చిపోకపోదురు. ఇట్లా ఆన్లైన్లకు ఎంతో మంది బానిసలు అవుతారు. ఇప్పటికి కూడా చిన్న చిన్న పిల్లలు, గింత పిల్లలకు వాళ్ళకి ఫోన్లు ఇస్తే అన్నం తింటారట. ఈ తల్లిదండ్రులు కూడా ఇంతలో బుద్ధి ఉండాలి. వాళ్ళకి రేడియేషన్ వస్తుంది, కళ్ళకు రేడియేషన్ వస్తుంది అని చెప్పి గింతలో బుద్ధి ఉండాలి. ఏమనంటే ఫోన్ తీసుకొచ్చి అన్నం తిని బిడ్డ, అన్నం తిని ఇట్లా అలవాటు చేస్తూ ఉంటారు. ఇట్లా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. జర ఆన్లైన్ గేమ్లు, యూట్యూబ్ లో వచ్చేటి ఆ గేమ్లు ఏదైనా సరే పిల్లలకు ఫోన్లను ఎంత దూరం వస్తే అంత మంచిది. లేకపోతే దానికి ఒక బానిసగా దానికే అడాప్ట్ అవుతారు. ఇప్పటికైనా పిల్లలకు ఫోన్లను దూరంగా ఉంచి ఇట్లాంటి ఈ ఘాతకాలకు పాల్పడుతున్నారు కాబట్టి జర జాగ్రత్తగా పిల్లలను భయంలో పెంచుకోరు జర.